ఓం గం గణపతే నమః. నా పేరు ఆత్మానంద భారతి. సాధు మఠం రాంపురం, పెందుర్తి, విశాఖపట్నం. ఇక్కడ రెండు విషయాలను మన భారతదేశం ఎలా గుర్తింపు వచ్చిందంటే, ఋషులు, సప్త ఋషులు, విశ్వామిత్రుడు, వ్యాసభగవాన్ వీళ్ళు తపస్సు చేసి ఆ తపశ్శక్తిని ప్రజలకి తెలియపరిచారు. అట్లే విదేశస్తులకు కూడా వీళ్ళ తపశ్శక్తి ద్వారాగా విదేశాలు గుర్తించారు. అప్పుడు మన భారతదేశానికి హిందూ అనేవి ఒక సాంప్రదాయ ఋషి పరంపర గుర్తుంది. కానీ ఈ రోజున ఆశ్రమాల్లో సాధువులకి అనుమతి ఉండలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మేము మా తాత మా నాన్న అని చెప్పి ఆ సాధువులు ఉండనివ్వకుండా ఎంతో అగౌరవం పరుస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశం ఎట్లా ఋషుల పేరు వచ్చిందో, మన ఆంధ్ర తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో, కనీసం జిల్లాకి ఒక ఋషి తయారయ్యేలాగా ఆశ్రమవాసులు ఒక సంవత్సరం వాళ్ళకి పోషణ అంటే మినిమం ఆహారం పెట్టేసి వాళ్ళకి తపస్సు చేసుకుంటానికి ఒక సంవత్సరం అవకాశం ఇస్తే, అప్పుడు కనీసం ఒక 40 మంది సాధువులు, మనకి 50 మంది ఋషులు తయారవుతారు ఆంధ్ర తెలంగాణలో. అప్పుడేమవుతుంది, ప్రతి జిల్లాలో కూడా మంచి ఒక భారతీయ సాంప్రదాయం కూడా ప్రజలు గుర్తిస్తారు అనేది నా నినాదం. సనాతన ధర్మ పరిరక్షణ అనేది అది ఋషులు పరంపరైన సనాతన మనకి ఒక ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఈరోజు కుంటుపాటుకు కారణం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్కరు దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. దేవాలయం అనేది ఆ పూజారి నేను తప్పుగా మాట్లాడాలి అనేది భావించకండి. పూజారి వారు వాళ్ళ తన కుటుంబం వరకు పరిమితం అయ్యాయి తప్ప, మరి సనాతన ధర్మే ఋషులే ఉన్నారు ఇవన్నీ వాళ్ళు బ్రాహ్మణ్స్ తెలియపరచట్లా భక్తులకి ఏంటి, వాళ్ళ అవసరార్థం వెళ్తున్నారు. అందుకని ఈ ఋషులు అనుకోండి వాళ్ళకి ఏదో ఆశించినప్పటికీ మన సాంప్రదాయం గురించి ఆ ప్రజలకి భక్తులకు తెలియపరిస్తే, ఆ భక్తులు ఆశ్రయిస్తే మనకి ఒక పరంపర అనేది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, హిందూ దేశం గుర్తించమన్నారు. కానీ హిందూ దేశం అనేది మన స్వతంత్రం రాకముందు పూర్వం ఆ ఋషులు మన ఈ పడవలో వచ్చినప్పుడే దేశాలకు ఏమని గుర్తించినాయి, వాళ్ళు వస్తు మార్పిడికి వచ్చేవాళ్ళు మన దేశాలకి, పోర్చుగీస్. అప్పుడు ఏమైంది, ఇక్కడ మీరు మ్యాప్ చూడాలి, ప్రపంచ మ్యాప్ చూడండి, గమనిస్తే అక్కడ హిందూ మహాసముద్రం అని పెట్టారు. ఎందుకు, ఇక్కడ వచ్చే హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ మహాసముద్రం అన్నారు. తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అరబులు ఆ అరబిక్ మహాసముద్రం అన్నారు. అట్లాగే అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమ మహాసముద్రం ఎప్పుడో గుర్తయింది. కానీ ఈరోజు మనం దాన్ని ఆ ప్రజలు గుర్తించలేకపోతున్నారు. అందుకని ఏదేమైనా ఒకటే సమయం నేను కోరుకునేది, ప్రతి ఆశ్రమంలో సాధువుకి మీరు అన్నం పెట్టొద్దు, టిఫిన్ పెట్టద్దు, దక్షిణలు ఇవ్వద్దు, ఉండటానికి ఆశ్రమం కల్పించాలి కొన్ని సంవత్సరాలు. అప్పుడు వాళ్ళు ధ్యానం చేసుకుంటే, ఇప్పుడు ఋషులు తయారయ్యారంటే ఇట్లా ధ్యానమే ప్రధానం, అష్టాంగ యోగం. ఇది నా మనసులో. అందుకని ఇది అయ్యేలాగా గవర్నమెంట్ కూడా అవసరమైతే ఇట్లా ప్రతి ఆశ్రమంలో అవకాశం ఇవ్వాలని గవర్నమెంట్ చిన్న జీవో లేదు ఒక మాట చెప్పారు చాలా, ఒక మీడియాతో జీవో కూడా అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి ఒక మీడియా చెప్పారనుకోండి, అయ్యా సాధువులు వస్తే మీరు వ్యతిరేకించవద్దు, వాళ్ళకి సంవత్సరాలకు ఉండడానికి అవకాశం ఉంది అని ఉంటే పెట్టండి. లేదంటే ఎందుకు మీకు వ్యతిరేకత ఎందుకు ఎంత వస్తుందంటే, ఇప్పుడు ఇదే సాధు మఠం పెందుర్తి ఏదైతే ఉందో జ్ఞానానంద భారత ఆశ్రమం, ఆయన ఉన్నప్పుడు సాధువులు కలకలాడితే 50-30 మంది ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఆయన ఒక 30 ఆశ్రమాలకి పీఠాధిపతి, మంచి సిద్ధి పొందాడనమాట. వాళ్ళ కొడుకులు 2 ఉన్నారు. వాళ్ళ కొడుకు ఇప్పుడు మానవుడు జ్ఞానేశ్వరరావు అని, అతను వచ్చి ఇక్కడ వచ్చిన భక్తులు ఇచ్చిన ఆహార పదార్థాలు లక్షణాన్ని తీసుకెళ్ళి ఇంట్లో ఉపయోగించుకుంటున్నారు. తర్వాత ఈ సాధువులు ఉన్నారనుకోండి, సాధువుకు నమస్కారం చేస్తారు, సాధువుకు దక్షిణ ఇస్తారు, సాధువుకి ఏదైనా ఆహార పదార్థాలు ఇస్తారు. అందుకని మాకు దొరకదని చెప్పి ఇట్లా కుటుంబ సభ్యులు ఇక్కడ చాలా ఆశ్రమాలు అట్టినానండి. దయచేసి కొన్ని ఆశ్రమాల పేరు ఎందుకులే కానీ సాధు వెళ్తే పలకరిరండి, దాతలు వస్తే పిలిచి వాటేసుకుని ముద్దులు ఆడుతూ వాళ్ళకి ప్రసాదం పెడతారు. ఇదేని పరిస్థితి. మా ఈరోజు నాకు తెలిసి ఆంధ్రాలో ఈ ఆశ్రమాలు ప్రతి ఆశ్రమం అదే పేరు ఎందుకు మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకోండి. సాధువుకి ప్రాధాన్యత లేదండి, ఇది సత్యం. అది నా మన